అది అశాంతి. That is unrest or restlessness. సాధారణంగా రోగము నివారణ గావించుకునవలనన్నా In order to remove the disease, 3 విధములైన మార్గములు ఉంటున్నవి. there are 3 paths or the 3 ways. ఔషధమును సేవించాలి. We have to take the medicine. ఔషధము సేవించిన తరువాత పథ్యము ఉండాలి. After taking the medicine, we have to follow a diet. ఔషధము సేవించి పథ్యమునే ఉండకుండినా రోగం నివారణ కాదు. Even if we take the medicine, if we do not follow the diet, the disease will not be lost. పథ్యమును అనుసరించి ఔషధము సేవించకుండినా రోగం నివారణ కాదు. ఇది రెండవది. We may follow the diet, but if we do not take medicine, we cannot get rid of the disease. ఔషధము సేవించాలి, పథ్యము పాటించాలి, అప్పుడే రోగ నివారణ జరుగుతుంది. Only when we take the medicine and also follow the diet, then the disease can be got rid of. కనుక మానవుని యందు ఆవేశింపబడిన ఈ అశాంతి అనేటువంటి రోగము నివారణ కావాలనన్నా భగవంతుని ప్రేమ అనే ఔషధము ఉండాలి, ఆజ్ఞను శిరసావహించడం అనేటువంటి పథ్యము జరగాలి. ఇవి రెండూ జరిగిన తర్వాతనే ఈ అశాంతి అనే రోగం నివారణ కాగలదు. Similarly, if man has to get rid of the disease of restlessness which haunts him, he would have both love for God and also obey the command of the Lord. కనుక భగవంతుని పైన ప్రేమ ఉన్నది, We have love for God, కానీ ఆజ్ఞలు పాటించటం లేదు. but we are not following His command. ఆజ్ఞలు పాటిస్తున్నారు, We are following the command, కానీ ప్రేమతో పాటించటం లేదు. but we are not doing it with love. ప్రేమ ఆజ్ఞ రెండు కూడాను సమన్వయమైనప్పుడే ఈ అజ్ఞానం అనే రోగము నివారణ కాగలదు. Only when there is the synthesis of love and obedience to command, this unrest can be got rid of. దీనిని తెలుసుకునే నిమిత్తమే In order to know this, వాద ప్రవదతాం అని ఒక వేదం బోధించింది. Veda declares Vadaha Pravadatham. ఈ వాద ప్రవదతాం, ఇది వాదం అనేటువంటిది 3 విధములుగా ఉంటుండాలి. There are 3 types of logic or Vada. రాగద్వేషములు లేక, Without likes and dislikes, ఆత్మతత్వాన్ని గుర్తించాలనేటువంటి అభిలాషతో, with the desire to recognize the Atmic principle, హృదయపూర్వకమైనటువంటి యొక్క అభిష్టముతో with hearty aspiration, వాదము చేయటము arguing like that, లేక విచారించటము, inquiring into it, ప్రశ్నోత్తరములుగా దీనిని తెలుసుకొనుటకు ప్రయత్నించటము, asking questions and getting the answers. దీనిని వాదము అన్నారు. This is what is called Vada. అనగా తెలుసుకొనవలనన్నటువంటి యొక్క అభిష్టము మానవుని యందు ఆవిర్భవించి The aspiration to know should emerge in the heart of man. హృదయపూర్వకంగా సద్భావముతో దీనిని సంభాషణలు సలిపినప్పుడు దీనికి వాదం అంటారు. When we put forth our words very heartily and sincerely, then it is called Vada. అట్లు కాక Without that, కేవలము తన మాటనే నెగ్గించుకోవాలి, in order to defend oneself, పరులను ఎట్టైనప్పుడు ఓడించాలి, somewhere or the other we have to defeat the other పరమతాన్ని person, ఖండించాలి, and we have to criticize తన others, మతాన్ని పెంచుకోవాలి. defend oneself and justify oneself. కేవలం స్వార్థమైనటువంటి ఈ బుద్ధితో, With this selfish interest, సంకుచితమైన భావముతో with narrow feeling, వాదన చేసేటువంటి దానికి arguing like that, జల్పము అన్నారు. it is called Jalpa. ఇది వాదము కాదు, That is not Vada, ఇది జల్పము it is అన్నారు. Jalpa. ఇంకా మూడవది, The third one, దేనిని చూచినా కూడా ద్వేషించటమే. hating everything that one sees. ద్వేషించటమే తనకిది ఒక సహజంగా ఏర్పడుతుంటుంది. It has become natural for him to hate తనలోని others. దోషములు ఏమాత్రం కూడా లెక్కించక, He won't recognize his own defects, పరుల యందు నిరంతరము కూడా దోషములు చూడటమే, finding defects in others ఆ always, సూచన దోషములను అభివృద్ధి గావించటమే, and developing those defects అభివృద్ధి గావించినటువంటి ఈ దోషములను ప్రచారం చేయటమే, and propagating those defects. దీనికి ఒక విధమైనటువంటి వితండవాదము అంటారు. This is called Vitandavada, or perverted logic. వాదము, జల్పము, వితండము అని 3 విధములైనటువంటి వాదములు. There are 3 types of argumentation: Vada, Jalpa, and Vitanda. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు 3వదైనటువంటి యొక్క వితండవాదమే అధికంగా ఉన్నది, కానీ వాదము కానీ జల్పము కానీ అంత కనిపించటం లేదు. But unfortunately today, wherever you see, you find only perverted logic and అన్నీ argumentation. తెలిసిన వాని వలె వాదిస్తాడు. He argues as if he knows everything. అనగా ఏమిటి? తన స్వార్థాన్ని ప్రకటించుకునే నిమిత్తమై
In order to express his selfishness, ఈ విధమైన వాదంలో ప్రవేశిస్తారు కొంతమంది. many people enter into this type of ఇలాంటి argumentation. వారు 1000 జన్మములు ఎత్తినప్పటికీ ఆత్మతత్వాన్ని ఏమాత్రము అర్థం చేసుకోలేరు. Even if they take 1000 births, they can never understand the Atmic principle. తెలుసుకోవాలి అనేటువంటి యొక్క అభిలాష, అభిరుచి మానవుని యందు ఆవిర్భవించాలి. This aspiration to know should first emerge in man. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Only then the mankind finds fulfillment. ఇటువంటి మానవత్వాన్ని మనం పొంది కూడాను, Having attained the human birth, ఇటువంటి దివ్యత్వం మనలో ఉండి కూడాను though we have the divinity within us, మనము దీనిని గుర్తించలేకపోతున్నాం.